జనసేన పార్టీ నాయకులు రౌతు శివకుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ బి భాస్కర్ రక్తదానం చేయడం వల్ల ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, బీజేపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, వాకాడు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల, దువ్వూరు మధురెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, కోట శ్రీనివాసులు, కుంచం దయాకర్, అన్నమేటి చంద్రయ్య, తీగల సురేష్ బాబు, బీజేపీ నాయకులు పామాంజి కృష్ణయ్య, కాల వల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆల్మీలో ఉన్నాం, బయలుదేరుతాం. ఉన్నాడు నా పక్కన ఈరోజు గుడి కాదు తీసుకోండి. భాస్కర్, నేను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో మోటివేషన్ అండ్ కౌన్సిలింగ్ చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే రక్తదానమే ప్రాణదానం, దాతలే సేవారంగ సైనికులకు కూడా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ సంబంధించి తీగల చంద్ర గారు, తర్వాత వాలమేడ్లో శివ గారు, ఆ యొక్క యూత్ ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించి చిట్టమూరు అనేక గ్రామాల నుంచి చాలా మంది యూత్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేమున్నామని బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా చాలా ఉపయోగం. బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా పోస్ట్ పోన్ అంటే దరిగిచ్చారు. ఎందుకంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా ఆ బ్లడ్ అనేది 3 ప్రాణాలు కాపాడతారు. ఆ బ్లడ్ అనేది 3 ప్రాణాలు అంటే రెడ్ సెల్స్ రూపంలో, ప్లేట్లెట్స్ రూపంలో, ప్లాస్మాలో ఒక యూనిట్ బ్లడ్, ఒక ప్యాకెట్ మాకు సపరేషన్ చేసి కాంపౌండెంట్ సిస్టమ్ ప్రకారంగా ఎవరికి ఏది అవసరమైతే అవి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే అనేక రకాలుగా బాధపడే రెడ్ క్రాస్కి ఒక 70 మంది బ్లడ్ కావాలని వస్తూ ఉంటారు. వాళ్ళలో వచ్చి గుండె జబ్బులలో అయితే మీ క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, గర్భిణీ స్త్రీలకు సంబంధించి వాళ్ళు అనిమిక్గా ఉంటారు, వాళ్ళకి సాయం చేస్తాము. అదేవిధంగా తలసీమే డే కేర్ సెంటర్ ఉంది. ఆ డే కేర్ సెంటర్లో 150 మంది పిల్లలు ఉన్నారు. 150 మంది పిల్లలకు కూడా నెలకి 2 సార్లు, ఒక్కొక్కరికి 2 సార్లు బ్లడ్ ఎక్కించాలి. ఆ బ్లడ్ ఎక్కించిన బ్లడ్తోనే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకొని వాళ్ళు ప్రాణం నిలబెట్టుకుంటుంటారు. వాళ్ళకి బోన్ మేర అసలు పనిచేయదు, వాళ్ళకి బ్లడ్ ఉత్పత్తి కాదు. అలాంటి పిల్లలకి నెలకి 400 యూనిట్లు బ్లడ్ ఇచ్చి రెడ్ క్రాస్ కాపాడుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వాళ్ళకి టెస్టులు చేయటం అయితేమి, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అయితేమి, వాళ్ళకి మెడికల్ సపోర్ట్ అయితేమి అన్నీ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి జనసేన పార్టీ ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క కోస్టల్ బెల్ట్ లో పెట్టడం వల్ల చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే కాకుండా అన్ని గ్రామాల్లో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 60 సంవత్సరాల లోపల ఎవరో కూడా ప్రతి ఒక్కరు రక్తదానం చేయొచ్చు. కాబట్టి ఇంత కార్యక్రమాలు చేసి ఇంత చేసిన దానికి అందరూ కూడా రెడ్ క్రాస్ సంస్థ మేము